ఎవరికి తెలుసు, ఎవరు అనుకున్నారు పాండమిక్ ఇది వస్తుంది, కోవిడ్ వస్తుంది, వ్యాక్సిన్ ఉండదు, ఎవడు బయటికి వెళ్ళాడు, ఇప్పుడు ఎయిర్ బార్న్ అని కూడా చెప్తున్నారు. కోవిడ్ అయిపోయాక ఇంకొక వైరస్ రావచ్చు, ఎవరికి తెలుసు ఆ చైనాలో ఇంకొక వైరస్ ఏదో వస్తుందట. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ అ బిట్ డిఫరెంట్ వన్. కరోనా వైరస్ వచ్చి ఇప్పటికీ 4-5 months అయిపోతుంది. ఐఎమ్ నాట్ షూర్ ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ ఎగ్జాక్ట్గా నాకేం తెలీదు, బట్ ఇట్స్ బీన్ 4 to 5 months అండ్ ఐ నెవర్ రియలీ టాక్డ్ ఓపెన్లీ అబౌట్ ఇట్. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ నేను ఏం మెన్షన్ చేయలేదు. బట్ టుడే ద రీజన్ బిహైండ్ మేకింగ్ దిస్ వీడియో ఈజ్ సంథింగ్ హ్యాపెన్ ఇన్ అవర్ కాలనీ. మాకు చాలా తెలిసిన వాళ్ళు, మేము ఒక ఇంట్లో రెంట్కున్నాము ఒక 4-5 years. ఆ ఇంట్లో 6 years ఉన్నాం అనుకుంటా. ఆ ఇంట్లో వాళ్ళ ఓనర్స్కి మాకు చాలా అంటే చాలా క్లోజ్ వాళ్ళు. సో ఆ ఓనర్ ఆయన ఏజ్డ్ అనమాట. సో he tested positive and everyone in our colony was like, వాళ్ళని ఇట్లా అబెండెంట్ అంటారు కదా, ఐ డోంట్ నో హౌ టు ఈవెన్ ప్రొనౌన్స్, కానీ వాళ్ళని దే మేడ్ దెమ్ ఫీల్ లోన్లీ, ఎవరు లేరు మాతో అన్నట్టుగా దే మేడ్ దెమ్ ఫీల్. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద సినారియోస్ అండ్ ఆల్ ద స్టఫ్ దట్ హ్యాపెండ్ ఇన్ అవర్ కాలనీ. అది కూడా మాకు అంతా తెలిసిన వాళ్ళకి. పాజిటివ్ రావడం కాదు, ఆయన హాస్పిటల్లో, హీఈస్ అ ఏజ్డ్ పర్సన్. పాజిటివ్ వచ్చాక హాస్పిటల్ తీసుకెళ్ళాక హీ పాస్డ్ అవే. ఒక్కరోజు ఉండి, హీఈస్ అ హార్ట్ పేషెంట్, హీ హ్యాస్ లంగ్స్ ఇష్యూ సంథింగ్, ఏదో వాటర్ వచ్చింది అన్నారు. అది ఒకరోజు ముందు రోజే హీ వాజ్ దేర్ ఆన్ వెంటిలేటర్ అండ్ సడన్గా ఆయన చనిపోయారు 1 dayలో. సో పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తారు మా కాలనీలో కొంతమంది వీడియోస్ చూస్తారు. ఐ డోంట్ నో ఇఫ్ దే వర్ పార్ట్ ఆఫ్ దాట్ థింగ్ ఆర్ నాట్, కానీ వాళ్ళకి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దే మేడ్ ఆల్ దిస్ స్టఫ్. అసలు గలీజ్ అంటే గలీజ్గా బిహేవ్ చేసినారు, యూనో. సో ఆబ్వియస్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది ఇవాల్టి ఇదనమాట. మా ఇంట్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఇవన్నీ నేను మాట్లాడబోతున్నాను. బేసిక్లీ ఇది మీకు అవుట్లైన్ ఇస్తున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ యాక్చువల్లీ టాక్ అబౌట్ ద టాపిక్. సో ఏం జరిగింది అంటే, హీ పాస్డ్ అవే అండ్ ఎవ్రీబడి వర్ లైక్, మా కాలనీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోలేదు, అంతెందుకు అసలు నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికి రాలేదు. అలా జరిగింది అనగానే ఎవ్రీబడి వర్ లైక్ చాలా జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేశారు. I'm not asking anyone to go and support them at their house. ఇంటికి వెళ్ళి మీరు ఏదో చేయండి అని చెప్పట్లేను. దే టెస్టెడ్ పాజిటివ్. వదిలేయండి, కానీ వాళ్ళ మీద రూమర్స్ స్టార్ట్ చేయడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ వచ్చిందంట, వాళ్ళతో కలిసిన వాళ్ళందరికీ వచ్చిందంట. యూ నెవర్ నో, మీకు ఏం తెలీదు. వాళ్ళకి టెస్ట్ పాజిటివ్ వచ్చిందా లేదంటే ఇంకేమైనా వచ్చిందా, వాళ్ళు ఆల్రెడీ ఒక బాధలో ఉన్నారు. మీరు ఇంకా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు, మీరు కాదు, జనరల్లీ టాకింగ్. పాజిటివ్ వస్తే ఓకే, కొంచెం దూరంగా ఉండండి. యూనో, ఆయన చనిపోయాక వాళ్ళ మేము చెప్పాం కదా, మేము వాళ్ళకి చాలా క్లోజ్ అని. ఆ అంకుల్కి 2 కొడుకులు, అందులో వేణన్న అని ఉంటారు, ఇంకా క్లోజ్ మాకు వాళ్ళు, స్వాతక్క వేణన్న అని. సో ఆయన కాల్ చేసి అంకుల్ రండి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి కాల్ చేశారు. అండ్ వీ డిడ్ంట్ నో వాట్ టు డూ. మా డాడీ హీఈస్ అ షుగర్ పేషెంట్, అంటే ఇట్లా ఫుల్ షుగర్ ఉంది అని కాదు, హీఈస్ అ బీపీ పేషెంట్ అండ్ షుగర్ పేషెంట్. రోజు టాబ్లెట్స్ తీసుకుంటారు. అండ్ వీ డిడ్ంట్ వాంట్ హిమ్ టు గో. హీ వాజ్ యాక్చువల్లీ గెటింగ్ రెడీ టు గో అవుట్ అండ్ హెల్ప్ దెమ్ అండ్ నాట్ ఆస్కింగ్ ఎనీవన్ టు గో లైక్ దట్ అండ్ డూ సమ్ స్టఫ్. అంటే మిమ్మల్ని వెళ్ళమని చెప్పట్లేను, ఇట్లా పాజిటివ్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేయండి అని చెప్పట్లేను. వదిలేయండి వాళ్ళని, అట్లా పాపం రూమర్స్ స్టార్ట్ చేయకండి, వదిలేసేయండి. అసలు ఈ కూర్చొని వీడియో చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేసినారు అని చెప్పి. రమ్మన్నారు, కానీ మా డాడీ వెళ్ళలేదు, మేమే వద్దన్నాము. అండ్ ఆబ్వియస్లీ మనకు భయం ఉంటుంది కదా, హాస్పిటల్ ఇట్లా అని చెప్పి. హీ డిడ్ నాట్ గో అండ్ వీ ఫెల్ట్ రియలీ రియలీ బ్యాడ్. చాలా అంటే చాలా బాధపడ్డాము. నెక్స్ట్ డే నుంచి రోజు కాల్ చేసి ఎలా ఉంది వాళ్ళ ఇంట్లో ఇంకెవరికో 2 పాజిటివ్ వచ్చిందంట, సో వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పి రోజు కాల్ చేసి మాట్లాడడం. యూ కెన్ గివ్ దెమ్ అ కాల్ అండ్ ఆస్క్. అసలు మీరు అది కూడా చేయలేకపోతే యూ కెన్ జస్ట్ లీవ్ దెమ్ ఆఫ్. రూమర్స్ క్రియేట్ చేయకుండా వదిలేయచ్చు. వాళ్ళు అనుకున్నారా వాళ్ళకి వస్తుంది అని? వీ నెవర్ నో అబ్బా ఎవరికి వస్తుంది ఏంటి అని. ఇంత జాగ్రత్త పడుతున్నాం. మా ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే శానిటైజర్ కొట్టి, వాళ్ళు కూర్చున్న దగ్గర కూడా వాళ్ళ వెళ్ళిపోయాక శానిటైజర్తో క్లీన్ చేసి ఇన్ని చేస్తున్నాం, కానీ యూ నెవర్ నో ఎక్కడి నుంచి వస్తుంది వైరస్ అని చెప్పి. సో మన దగ్గరకు వచ్చేంత వరకు మనకు అర్థం కాదు. మనం ఎవరిని అట్లా దెప్పి పొడచకుండా వాళ్ళకి వచ్చిందంటే వీళ్ళకి వచ్చిందంటే వాళ్ళతో మాట్లాడారు, అవన్నీ మనకు అనవసరం.
వదిలేద్దాం వాళ్ళని అంతే. ఎవరికైనా వస్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అసలు ఖాళీ చేసి వెళ్ళిపోవడము, గల్లీయే ఖాళీ చేసి వెళ్ళిపోవడము, పాపం ఎవ్వరు లేకుండా ఆయన చనిపోయి ఆయన క్రిమేషన్ కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ మనం ఇలాంటివి చేస్తే ఇంకా చాలా బాధపడతారు. ఐ డోంట్ వాంట్ టు బ్రాగ్ దిస్ అండ్ టాక్, బట్ నేను ఎలా ఫీల్ అయ్యానో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అనేది చెప్తున్నాను. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ కరోనా వైరస్ ఇంకా ఎలా చేంజ్ చేసింది మనల్ని అంటే, కంప్లీట్ లాక్డౌన్ ఉన్నప్పుడు మా ఇంట్లో శానిటైజర్ కూడా లేకుండే, అంత అట్లుండే. అంటే ఐ మీన్ వీ డిడ్ నాట్ గో అవుట్ ఫస్ట్ థింగ్. అంటే ఒక బాటిల్ ఉండే, బయటకు వెళ్ళగానే ఫస్ట్ వచ్చి శానిటైజ్ చేసుకోవడము, స్నానం చేయడం ఇలాంటివి చేసేవాళ్ళం. గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు మాత్రం అది కూడా నేనే వెళ్ళేదాన్ని, వీళ్ళని అస్సలు వెళ్ళనివ్వలేదు, మా మమ్మీని మా డాడీని. నేను కానీ మా తమ్ముడు అంత పిచ్చా లైట్, వాడు కూడా వెళ్ళలేదు. నేనే వెళ్ళి తీసుకొచ్చాను రత్నదీప్కి వెళ్ళి. లాక్డౌన్ అయిపోయాక దెన్ వీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, ఎందుకంటే అందరు బయటకు వస్తున్నారు. అండ్ దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్, చాలా కేసెస్ ఎక్కువ అవ్వడము. అండ్ దెన్ కాలనీలో ఇలా అయింది అన్నాక ఇంకా జాగ్రత్తగా ఉన్నాము, ఎందుకంటే ఇట్ హ్యాస్ కమ్ నియర్ టు అస్, చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మీ ఇంటి పక్కనో మీ ఇంటి పైననో ఇట్లా కాకపోయినా మీ కాలనీలో ఉంది అన్నా సరే యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ మా ఇంట్లో ఇప్పుడు 7 శానిటైజర్ బాటిల్స్ ఉన్నాయి. నేను ఏం చేశాను, రత్నదీప్లో 5 లీటర్స్ది ఇల్లు తుడిచే డిస్ఇన్ఫెక్టెంట్ ఇంకా శానిటైజర్ 5 లీటర్స్ ఆఫర్లో 899కి ఇస్తున్నాడు అనమాట. సో అది తెచ్చేసాను. అది తెచ్చేసి బాటిల్స్ తెచ్చాను, స్ప్రే బాటిల్స్ దిల్షుక్నగర్లో అమ్ముతున్నారు. సప్పున ఇట్లా పోయి ఇట్లా పట్టుకొచ్చా, ఏదో పని మీద వెళ్ళినప్పుడు పట్టుకొచ్చాను. ఒకటేమో ఇంట్లో వచ్చిన వాళ్ళకని పెట్టి. సో ఆ బాటిల్స్, ఆ స్ప్రే బాటిల్స్ తీసుకొచ్చి ఒక్కొక్కది మా దగ్గర పెట్టుకున్నాము. కూరగాయలకి వెళ్ళినా, అసలు బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే మేము వెళ్ళట్లేము, ఎక్కువ అవసరం ఉంటేనే వెళ్తున్నాము. కానీ కూరగాయలకి అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు వీఆర్ క్యారింగ్ దట్ స్ప్రే బాటిల్. చిన్నవి మా దగ్గర పెట్టుకోవడానికి చిన్నవి తెచ్చాము, 250 mlవి. ఇంట్లో ఎవరు వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి ఇంత 500 ml బాటిల్స్, స్ప్రే బాటిల్స్ వస్తున్నాయి అనమాట. వాళ్ళకి రాగానే అది ఇస్తున్నాము. అండ్ దెన్ వాళ్ళు ఒక సోఫాలో కూర్చుంటారు. ఆ సోఫాలో వాళ్ళు వెళ్ళిపోగానే అదంతా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. దట్ ఈస్ హౌ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. గ్లౌజెస్ ఉంటాయి బయటకు వెళ్ళేటప్పుడు, మాస్క్ ఉంటుంది, ఇవన్నిటితో బయటకు వెళ్తున్నాము. ఇంత చేంజ్ వచ్చింది. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ కరోనా వ్యాక్సిన్ ఆర్ ఏది వచ్చినా చేంజ్ అవుతుంది అనిపించట్లేదు. బట్ దిస్ హ్యాస్ టాట్ అస్ సో మెనీ థింగ్స్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తున్నారు, కానీ నాకు తెలిసింది ఏంటి అంటే, మనం ఇంట్లో చేసుకోలేనిదంటూ ఏమీ లేదు. అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ లాస్ట్ దేర్ జాబ్స్. ఫస్ట్ థింగ్ దట్ వాజ్ సో పెయిన్ఫుల్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ లాక్డౌన్. అసలు ఒక్కొక్కరు మైగ్రెంట్స్ ఉంటారు కదా, ఢిల్లీలో, ముంబైలో. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు చూస్తుంటే. ఐ రియలీ డోంట్ వాంట్ టు మెన్షన్ దిస్, బట్ ఎవ్రీబడి లాస్ట్ దేర్ డైలీ వేజెస్. వాళ్ళు ఎవ్రీబడి లాస్ట్ దేర్ జాబ్స్. అందరూ రోడ్ మీదకి ఎక్కారు. పాపం కరోనా వైరస్ ఉంది అన్నాక కూడా బయటకు వచ్చారు. అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దే హ్యావ్ టు గో టు దేర్ ఓన్ హోమ్ టౌన్. ఒకటి డబ్బులు లేవు, బయట డైలీ వేజెస్ వాళ్ళు ఒక ఆయన మాట్లాడుతుంటే చూశాను, మేము లోపల ఉన్నా చచ్చిపోతాం ఆకలికి, బయట ఉన్నా చచ్చిపోతాం కరోనా వైరస్కి అని చెప్పి. దట్ టచ్ టు మై హార్ట్. అసలు ఇంకా పచ్చిగా ఉంది లోపల నాకు ఆ డైలాగ్. అప్పుడు అనిపించింది మనం చాలా అంటే చాలా లక్కీ అని. ఇది మెయిన్ థింగ్ నేర్చుకోవడం అంటే అర్థమైంది అంతే. ఇవన్నీ మనకి ఎప్పుడో తెలుసు, కానీ ఇప్పుడు బాగా అర్థమైంది. వీఆర్ సో లక్కీ. పైన ఒక రూఫ్, తినడానికి తిండి, ఇవన్నీ ఉన్నాయి. వీఆర్ సో లక్కీ. కొంతమంది అయితే మైగ్రెంట్స్ ఒక ప్లేస్ నుంచి, ఢిల్లీ నుంచి వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఎక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు దిస్ ఇస్ నో ట్రాన్స్పోర్ట్, బట్ దే స్టార్టెడ్ వాకింగ్ అండ్ గోయింగ్. మధ్యలో దారిలో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అబ్బా అసలు ఇట్ వాజ్ పిచ్చెక్కింది నాకైతే. ఐ డిడ్ నాట్ వాచ్ న్యూస్ ఫర్ సమ్ డేస్. వాళ్ళ మీద ఇట్లా స్ప్రేలు కొట్టడాలు, గవర్నమెంట్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఆల్ దిస్ అండ్ గో బ్యాక్. సో చాలా నేర్చుకున్నాము. అందులో ఒకటి మాత్రం మనం చాలా లక్కీ. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ సింగిల్ థింగ్ ఫర్ గ్రాంటెడ్. ఐ నెవర్ టుక్, ఐ ఆల్వేస్ అప్రిషియేట్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను, ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ. జాగ్రత్తగా ఉండండి, మనకు వచ్చేంతవరకు మనకు తెలీదు. అండ్ ద అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈజ్, ఇది ఇంకొకటి మీకు బాగా నేర్పించి ఉండాలి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు. Do not always depend on one thing. If your business is on a larger scale, that is okay. But if it is not on a larger scale and
ఒకవేళ అది లేకపోతే యూ నాట్ గోయింగ్ టు సర్వైవ్ అన్నప్పుడు ప్లీజ్ కీప్ అన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నేను ఇది ఎప్పుడూ చెప్తాను, నార్మల్గా కూడా చెప్తుంటాను, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ప్లీజ్ హ్యావ్ అన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఐటీ ఎంప్లాయీ ఎప్పుడు నా గురించి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎప్పుడు నా గురించే చెప్తుంటాను కదా, ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు, సరే నేను నా గురించి చెప్తాను. ఐటీ జాబ్ ఉంది, అందరూ నువ్వు ఫ్యాషన్లోకి వచ్చేసావు కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ రన్నింగ్ గుడ్, యూ క్యాన్ సర్వైవ్ ఆన్ దట్ అని చెప్పి అందరూ అంటారు. ఇప్పటికి కూడా అంటారు జాబ్ మానే అని అందరూ అంటుంటారు. బట్ అమ్మో, ఐ కెనాట్ ఇమాజిన్ మై సెల్ఫ్ నాట్ డూయింగ్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ మై మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది లేకుండా నేను అసలు వీ కెన్ నాట్ సర్వైవ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఐ లవ్ మై జాబ్. ఐ రియలీ లవ్ మై జాబ్. ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో నాకు తప్పక చేస్తున్నాను అట్లా కాదు. ఐ రియలీ లైక్ మై జాబ్. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉంటాను. సో ఆ ఐటీ జాబ్ లేకపోతే ఓన్లీ కామర్స్ మీద నేను డిపెండ్ అయి ఉంటే నేను రోడ్ మీద పడిపోయేదాన్ని. అంటే ఐ మీన్ బేసిక్లీ అంతే కదా, రోడ్ మీద ఉండేవాళ్ళం. రోడ్ మీద అంటే కష్టపడేవాళ్ళం, రోడ్ మీద అంటే లిటరల్గా రోడ్ మీద కాదు. ఇట్స్ లైక్ ఇంట్లో పీస్ఫుల్నెస్ అనేది ఉండేది కాదు ఖచ్చితంగా. బికాజ్ మా డాడీ ఖచ్చితంగా బయటకు వెళ్ళి పని చేయాలి. సో హీ హ్యాస్ నో అదర్ ఆప్షన్ టు గో అవుట్ అండ్ వర్క్. సో నేను వర్క్ చేయాలి. నేను కూడా వర్క్ చేసి ఉండకపోతే ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కాబట్టి సరిపోయింది. లేదంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ డిజాస్టర్. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్లీజ్ హ్యావ్ అన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎవరికి తెలిసి ఎవరు అనుకున్నారు పాండమిక్ ఇది వస్తుంది, కోవిడ్ వస్తుంది, వ్యాక్సిన్ ఉండదు, ఎవడు బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎయిర్ బార్న్ అని కూడా చెప్తున్నారు. అది ప్రణామం సరిగ్గా చేశానో లేదో నాకు తెలియదు, కానీ గాలి నుంచి కూడా వస్తుంది అని చెప్తున్నారు. ఎవరికి తెలుసు ఎక్కడి నుంచి ఏమొస్తుందో. ఇప్పుడు కోవిడ్ అయిపోయాక ఇంకొక వైరస్ రావచ్చు, ఎవరికి తెలుసు ఆ చైనాలో ఇంకొక వైరస్ ఏదో వస్తుందట. సో ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. ప్లీజ్ హ్యావ్ అన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ అంతే, అదొకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఇంకేం చేంజ్ అయ్యాయి? ఎవ్రీబడి అంటే నాకు తెలిసిన కాంటెంట్ క్రియేటర్స్, డిజిటల్ క్రియేటర్స్ అందరూ దే ఆల్వేస్ గో అవుట్ అండ్ డూ ఆల్ దీస్ ఫోటోషూట్స్, వీడియోస్ అండ్ ఆల్ స్టఫ్. దే సడన్లీ కొన్ని రోజులు వాళ్ళకి ఏం అర్థం కాలేదు పాపం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. అప్పుడు నేను లక్కీ ఫీల్ అయ్యాను. నా అంతా నేను చేసుకోవడం వల్ల చాలా యూజ్ అయింది. నాకేం డిఫరెన్స్ లేదు. అప్పుడు నేనే చేసుకున్నాను, ఇప్పుడే నేనే చేసుకున్నాను, అట్లా డిఫరెన్స్ ఏం తెలియదు. అండ్ ఐ ఫెల్ట్ సో లక్కీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మంచి పని చేశాను, నేను ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు అని చెప్పి. సో దట్ ఈస్ అన్ అదర్ థింగ్. అందరికీ చాలా కష్టం అనిపించింది అండ్ దే వర్ లైక్ ఓకే I'm doing it all by myself. వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. బట్ I learned it from I learned it long back. So that is another thing. And ఇంకేంటి, బయటకు వెళ్ళే పానీపూరి తినవసరం లేదు అని అర్థమైంది. మోమోస్ నాకు హైదరాబాద్లో పర్ఫెక్ట్ మోమోస్ ఎక్కడ దొరకలేదు, కానీ ఇంట్లో చేసుకొని తిన్నా. ఏదైనా చేసుకొని తినొచ్చు ఇంట్లో. అసలు ఇట్ వాజ్ ఆల్ గుడ్. క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. మా డాడీని బయటికి వెళ్ళకుండా ఉంచడానికి చాలా కష్టపడ్డాం, కానీ ఇట్ వాజ్ అ రియలీ గుడ్ టైమ్ విత్ ఫ్యామిలీ. రోజు కలిసి తిన్నాము అన్నీ. దట్ అండ్ ఆల్ మీకు తెలుసు, మీరు అందరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇవన్నీ కూడా తెలుసు, కానీ ఐమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్. ఐ నెవర్ స్పోక్ ఓపెన్లీ, ఎప్పుడు ఇట్లా ఓపెన్గా మాట్లాడలేదు. సో అందుకే మాట్లాడుతున్నాను. తొందరగా పోవాలని కోరుకుందాము. అండ్ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో మనకు తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకు రావచ్చు. టచ్ వుడ్ ఎవరికి రావద్దు, అందరూ మంచిగా ఉండాలి. వచ్చినా కూడా తొందరగా వెళ్ళిపోయేలాగా అయితే ఓకే ఫైన్, కానీ సివియర్ ఎవరికి కావద్దు అని అయితే కోరుకుంటున్నాను. అదొక్కటే ప్రే చేస్తున్నాను నేను గాడ్కి. ఓకే వచ్చినా సరే బేర్ చేసేలా ఇవ్వమని చెప్పేసి అంటున్నాను నేనైతే. సో దట్ ఈస్ ఫర్ ఇట్. ఇదేదో మీకు యూస్ఫుల్ అయ్యేది అట్లా కాదు. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మై హార్ట్ అవుట్. అట్లా చేయకండి. మీ కాలనీలో మీ ఇంటి పక్కన వాళ్ళకి వస్తే మీరు క్వారంటైన్లోకి వెళ్ళండి, కానీ మీరు వాళ్ళని తిట్టడము, లేదంటే వాళ్ళతో మాట్లాడకపోవడము, వాళ్ళ మీద రూమర్ స్ప్రెడ్ చేయడము, ఇట్లాంటివి మాత్రం చేయకండి. ఇది ఒక్కటి తీసుకోండి ఈ వీడియో నుంచి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఐ డోంట్ నో వాట్ టు ఈవెన్ సే. ఎంజాయ్ చేశారో లేదో కూడా నాకు తెలియదు. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మై హార్ట్ అవుట్ అంతే. ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు ఆస్క్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ జస్ట్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.